శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. డిసెంబర్ 16వ తేదీ సూర్యుడు వృశ్చిక రాశిలో నుంచి ధనుస్సు రాశిలోకి మారుతున్నాడు. సూర్యుడు ఒక రాశిలో నుంచి ఇంకొక రాశిలోకి మారితే దాన్ని సంక్రమణము అనే పేరుతో పిలుస్తారు. డిసెంబర్ 16వ తేదీ సూర్యుడు వృశ్చిక రాశిలో నుంచి ధనుస్సు రాశిలోకి మారుతున్నాడు కాబట్టి ధనుస్ సంక్రమణం జరుగుతోంది. ఈ ధనుస్ సంక్రమణం అనేది ద్వాదశ రాశులలో ఏ రాశులకి విశేషంగా యోగిస్తుందో, ధనుస్ సంక్రమణం వల్ల సూర్యుడు యోగించని రాశుల వాళ్ళు ఎలాంటి సులభమైన విధి విధానాలు పాటిస్తే సూర్యుడు యోగిస్తాడో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. డిసెంబర్ 16వ తేదీ సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించడం వల్ల, ధనుస్ సంక్రమణం జరగటం వల్ల 12 రాశుల్లో 4 రాశుల వాళ్ళకి సూర్యుడు విశేషంగా యోగిస్తున్నాడు. ఈ ధనుస్ సంక్రమణ ప్రభావం ద్వాదశ రాశుల మీద మళ్ళీ 2026 సంవత్సరం జనవరి 14వ తేదీ వరకు ఉంటుంది. ఎందుకంటే జనవరి 14వ తేదీ సూర్యుడు మళ్ళీ మకర రాశిలోకి మారుతున్నాడు. జనవరి 14వ తేదీ సూర్యుడు మకర రాశిలోకి మారే వరకు ఈ ధనుస్సు సంక్రమణ ప్రభావం అనేది ద్వాదశ రాశుల మీద పనిచేస్తుంది. ఎప్పుడైనా సరే జ్యోతిష శాస్త్రపరంగా జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 3వ రాశిలో కానీ 6వ రాశిలో కానీ 10వ రాశిలో కానీ 11వ రాశిలో కానీ సూర్యుడి సంచారం ఉన్నట్లయితే అలాంటి సూర్యుడి సంచారం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి డిసెంబర్ 16 సూర్యుడు ధనుస్సు రాశిలోకి మారటం వల్ల ద్వాదశ రాశులలో సూర్యుడు విశేషంగా యోగించే మొట్టమొదటి రాశి తులారాశి. ఎందుకంటే తులారాశి నుంచి చూసుకున్నప్పుడు తులా, వృశ్చికం, ధనుస్సు. ధనుస్సు సంక్రమణం 3వ స్థానంలో జరిగింది. తులారాశి వాళ్ళకి 3వ స్థానంలో ధనుస్సు సంక్రమణం జరిగింది కాబట్టి సోదరుల యొక్క విశేషమైన సహాయ సహకారాలు నెల రోజుల పాటు తులారాశి వాళ్ళకి బ్రహ్మాండంగా లభిస్తాయి. సోదరుల సహకారం వల్ల వృత్తిపరంగా పురోభివృద్ధి సాధిస్తారు. సోదరుల సహకారం వల్ల వ్యాపార రంగంలో అత్యున్నత స్థాయికి ఎదగలుగుతారు. సోదరుల యొక్క సహాయ సహకారాల వల్ల సమాజంలో అత్యున్నత స్థాయిని పొందగలుగుతారు. కీర్తి ప్రతిష్టలు పెంపొందింపజేసుకోగలుగుతారు. అలాగే సూర్యుడి ధనుస్ సంక్రమణం విశేషంగా యోగించే 2వ రాశి కర్కాటక రాశి. దానికి కారణం ఏంటంటే కర్కాటక రాశి నుంచి చూసుకున్నప్పుడు కర్కాటకం, సింహం, కన్య, తులా, వృశ్చికం, ధనుస్సు. ధనుస్ సంక్రమణం జరిగిన రాశి 6వ రాశి అవుతుంది. అంటే కర్కాటక రాశి వాళ్ళకి 6వ స్థానములో సూర్యుడి ధనుస్ సంక్రమణం జరుగుతోంది. 6వ స్థానంలో సూర్యుడు ధనుస్ సంక్రమణం జరగటం వల్ల కర్కాటక రాశి వాళ్ళకి మళ్ళీ జనవరి 14 వరకు అనారోగ్యాలు అనేవి అసలు ఉండవు. ఇంతకుముందు చికాకు పెట్టిన అనారోగ్యాలన్నీ మటుమాయమైపోతాయి. అలాగే అప్పుల సమస్యలుంటే అప్పుల సమస్యల నుంచి ఏదో ఒక విధంగా బయటపడగలుగుతారు. వృత్తిపరంగా ధనలాభం కలిగి అప్పుల సమస్యల నుంచి బయటపడతారు. శత్రువులు నశించిపోతారు. భయంకరమైన రహస్య శత్రువులు, అలాగే బయటికి కనిపించే శత్రువులు, 2 రకాలైన శత్రువులు కర్కాటక రాశి వాళ్ళకు నశించిపోతారు. రోగబాధలు, రుణబాధలు, శత్రుబాధలు అన్నీ తొలగింపజేసుకునే విధంగా కర్కాటక రాశి వాళ్ళకి సూర్యుడు 6వ స్థానంలో సంక్రమణం వల్ల అద్భుతంగా యోగిస్తున్నాడు. కాబట్టి ధనుస్ సంక్రమణం యోగించే 2వ రాశి కర్కాటక రాశి. ఆ తర్వాత ధనుస్ సంక్రమణం సూర్యుడికి జరగటం వల్ల యోగించేటటువంటి 3వ రాశి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈ ధనుస్ సంక్రమణం లాభస్థానంలో జరుగుతోంది. 11వ స్థానంలో ఏర్పడుతోంది. అన్ని స్థానాల కంటే 11వ స్థానం చాలా గొప్ప స్థానం. ఎందుకంటే దీన్ని ఏకాదశ స్థానం అంటారు, లాభస్థానం అంటారు. ఇక్కడ ఏ గ్రహం ఉన్నా ఆ గ్రహం అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. సూర్యుడు ధనుస్ సంక్రమణం అనేది కుంభరాశి వాళ్ళకి 11వ స్థానంలో జరిగింది కాబట్టి కుంభరాశి వాళ్ళు వృత్తిపరంగా అద్భుతమైన స్థాయికి ఎదగగలుగుతారు. ఒక్కసారిగా ఆఫీసుల్లో టాప్ పొజిషన్ వస్తుంది. బ్రహ్మాండమైన ప్రమోషన్తో కూడిన ఇంక్రిమెంట్ వస్తుంది. అలాగే రాజకీయాల్లో మంచి పదవి వస్తుంది. అదేవిధంగా తండ్రి వైపు బంధువుల్లో బ్రహ్మాండమైన పేరు వస్తుంది. సమాజంలో బ్రహ్మాండమైన పేరు, హోదా, గౌరవము ఇవన్నీ ఒక్కసారిగా కుంభరాశి వాళ్ళకు వస్తాయి. దీని ప్రభావం అంతా కూడా 2026 జనవరి 14 వరకు ప్రతిరోజు కుంభరాశి వాళ్ళకు కనిపిస్తూ ఉంటుంది. అంటే వృత్తిపరంగా, ఉద్యోగమైన, వ్యాపారమైన అత్యున్నత స్థాయిలో ఒక్కసారిగా టాప్ పొజిషన్కి వెళ్ళటానికి సూర్యుడి ధనుస్ సంక్రమణం అనేది కుంభరాశి వాళ్ళకు యోగిస్తుంది. ఆ తర్వాత సూర్యుడి ధనుస్ సంక్రమణం యోగించే ఆఖరి రాశి 4వ రాశి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈ ధనుస్ సంక్రమణం సూర్యుడిది 10వ స్థానంలో జరుగుతోంది.
మీనరాశి నుంచి చూసుకున్నప్పుడు మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు. సూర్యుడి ధనుస్సు సంక్రమణం, సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించడం అనేది మీనరాశి వాళ్ళకి 10వ స్థానంలో ఏర్పడుతుంది. ఈ 10వ స్థానాన్ని జ్యోతిషంలో దశమం అనే పేరుతో పిలుస్తారు. దశమం అంటే వృత్తి స్థానం. ప్రత్యేకంగా కెరీర్లో మీనరాశి వాళ్ళు ఒక్కసారిగా టాప్ పొజిషన్కి వెళ్ళిపోతారు. ఏలినాటి శని దోషం ఉండి ఇబ్బంది పడుతున్న మీనరాశి వాళ్ళు, రాహుకేతువుల బలం తక్కువగా ఉండి ఇబ్బంది పడుతున్న మీనరాశి వాళ్ళు, చాలా కాలం గురుబలం తక్కువగా ఉండటం వల్ల ఇబ్బంది పడిన మీనరాశి వాళ్ళు ఒక్కసారిగా సూర్యుడు 10వ స్థానంలోకి రావటం వల్ల వాళ్ళ కెరీర్ ఏదైనా సరే అందులో టాప్ పొజిషన్కి వెళ్ళిపోతారు. ఉద్యోగం అయితే ఉద్యోగంలో టాప్ పొజిషన్లో ఉంటారు, వ్యాపారం అయితే వ్యాపారంలో టాప్ పొజిషన్లో ఉంటారు, సమాజంలో పేరు వస్తుంది. అలాగే మీనరాశి వాళ్ళకి 100% గవర్నమెంట్ ఎగ్జామ్ రాస్తే అందులో సక్సెస్ అవుతారు. కాబట్టి ఎవరైనా మీనరాశి వాళ్ళు గవర్నమెంట్ ఎగ్జామ్ రాయాలంటే ధనుస్ సంక్రమణం జరిగిన డిసెంబర్ 16వ తేదీ నుంచి జనవరి 14వ తేదీ వరకు ఏ గవర్నమెంట్ ఎగ్జామ్ ఉన్నా దానికి రాయండి, లేదా గవర్నమెంట్ ఎగ్జామ్స్కి అప్లై చేయండి. గవర్నమెంట్ ఎగ్జామ్ పరంగా ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి. ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ రావడానికి బలం చాలా ఎక్కువగా ఉంది. అలాగే పేరు, డబ్బు అన్నీ సంపాదించడానికి కూడా మీనరాశి వాళ్ళకి బలం చాలా ఉంది. కాబట్టి సూర్యుడు వృశ్చిక రాశిలో నుంచి ధనుస్సు రాశిలోకి ప్రవేశించడం వల్ల, ధనుస్సు సంక్రమణం ఏర్పడటం వల్ల డిసెంబర్ 16వ తేదీ నుంచి జనవరి 14వ తేదీ వరకు అద్భుతంగా యోగించే 4 రాశులు తులారాశి, కర్కాటక రాశి, కుంభరాశి, మీనరాశి. ఈ 4 రాశుల వాళ్ళు సూర్యుడి అనుగ్రహం వల్ల అద్భుతమైన అదృష్టాన్ని అందుకోబోతున్నారు. మిగిలిన రాశుల వాళ్ళు, మిగిలిన 8 రాశుల వాళ్ళకి మాత్రం సూర్యుడి బలం తక్కువగా ఉంటుంది. అయితే ఈ మిగిలిన 8 రాశుల్లో కూడా మిథున రాశి వాళ్ళకి కొంతమేరకు సూర్యుడు యోగిస్తాడు. ఎందుకంటే సూర్యుడు తానున్న చోటు నుంచి 7వ దృష్టితో చూస్తూ ఉంటాడు. సూర్యుడు ధనుస్సులో ఉన్నాడు కాబట్టి ధనుస్సు నుంచి లెక్క పెట్టుకున్నప్పుడు ధనుస్సు, మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం. అంటే ధనుస్సులో ఉన్న సూర్యుడు మిథున రాశిని 7వ దృష్టితో చూస్తూ ఉంటాడు. మిథున రాశికి అధిపతి బుధుడు. సూర్యుడు బుధుడు మిత్రులు కాబట్టి ఈ సూర్యుడి చూపు అనేది మిథున రాశి వాళ్ళకి యోగిస్తుంది. కాబట్టి ఈ 4 రాశులతో పాటుగా సూర్యుడి 7వ దృష్టి అనేది మిథున రాశి వాళ్ళకు కొంతమేరకు యోగిస్తుంది. సూర్యుడి 7వ దృష్టి వల్ల కూడా మిథున రాశి వాళ్ళు వృత్తిపరంగా ఎదగటం, అలాగే ధనాన్ని సంపాదించుకోగలగటం, హోదా పరపతి పొందటం, రాజకీయాల్లో రాణించటం, తండ్రి వైపు బంధువుల వల్ల ప్రయోజనాలు పొందటం, ఆరోగ్య సమస్యలు తగ్గింపజేసుకోవటం, ఇలాంటివి పొందగలుగుతారు. ఆ సూర్యుడి 7వ దృష్టి అనేది మిథున రాశి వాళ్ళకి యోగిస్తుంది. కాబట్టి మిగిలిన రాశుల వాళ్ళు మాత్రం సూర్యుడి బలం పెంపొందింపజేసుకోవాలంటే సూర్యుడికి సంబంధించిన చిన్న చిన్న పరిహారాలు చేసుకోవాలి. ముఖ్యంగా సూర్యుడి అనుగ్రహం కలగాలంటే ప్రతిరోజు కూడా ఒక చిన్న మంత్రం 12 సార్లు చదువుకోండి. ఓం సవిత్రే నమః. ఈ మంత్రం 12 సార్లు చదువుకుంటే సూర్యుడు తొందరగా అనుగ్రహిస్తాడు. అలాగే చాలా సులభంగా సూర్యుడి అనుగ్రహం కలగాలంటే స్నానం చేయగానే రాగి చెంబులో నీళ్లు తీసుకొని తూర్పు వైపు తిరిగి ఆ నీళ్లు మొక్కలో పోస్తూ సూర్యుడికి నమస్కారం చేసుకోండి. సూర్యుడు అనుగ్రహిస్తాడు. ఈ నెల రోజులు దాదాపు 29 రోజులు తీసుకోవచ్చు. ఈ 29 రోజుల్లో కూడా సూర్యుడు ధనుస్సు సంక్రమణం వల్ల విశేషంగా యోగించాలంటే మిగిలిన రాశుల వాళ్ళు ఆదిత్య హృదయం కానీ సూర్యాష్టకం కానీ ప్రతిరోజు వినండి. వింటే చాలా మంచిది, చదువుకుంటే ఇంకా మంచిది. చదువుకోవటం వినటం వీలు కాకపోతే ఏ పని మీద వెళ్తున్నా ఓం సవిత్రే నమః అని మనసులో అనుకుంటూ బెల్లం ముక్క నోట్లో వేసుకొని నవ్వులుతూ వెళ్ళండి. అలాగే ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు తమలపాకు నోట్లో వేసుకొని నవ్వులుతూ, బెల్లం ముక్క నోట్లో వేసుకొని నవ్వులుతూ ఒక తమలపాకు దగ్గర ఉంచుకొని కార్యనిమిత్తమై వెళ్ళండి. దీనివల్ల సూర్యుడు ఇచ్చే చిన్న చిన్న వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని మిగిలిన రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి సూర్యుడి ధనుస్సు సంక్రమణం 12 రాశుల వాళ్ళకి యోగించాలంటే ఈ చిన్న చిన్న విధి విధానాలు పాటించండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా గ్రహాల సంచారంలో వచ్చే మార్పుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? గ్రహాల సంచారం బట్టి పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే పండుగల సందర్భంగా పూజలు ఎలా చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి.
సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.